హాయ్ ఫ్రెండ్స్, మేము ఇంట్లో అయితే నెయ్యి ప్రిపేర్ చేస్తున్నామండి. గేదె పాలు తీసుకొస్తాము. అది ఎవ్రీ టైం మీగడ చాలా వస్తుంది. అది తీసి స్టోర్ చేస్తామండి ఫ్రిడ్జ్లో. అది కొంచెం స్టోర్ అయినాక ఒక మందమైన గిన్నె తీసుకొని దాంట్లో వేసి సిమ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ కలుపుతూ ఉండాలండి, మాడకుండా. ఇంట్లోనే ఇలా నెయ్యి అయితే ప్రిపేర్ చేయొచ్చండి. ఇది నెయ్యి పిల్లలకు కూడా పెట్టవచ్చు, చిన్నపిల్లలకి. లేదంటే స్వీట్స్లో అయినా వేసుకుంటాం. మేమైతే స్వీట్స్ చేసినప్పుడు నెయ్యి అనేది వేసుకుంటాము, బయట నుంచి తేకుండా. ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి అయితే స్టార్ట్ అవుతుంది, బురుగు వస్తుంది. ఇది మొత్తం బ్రౌన్ కలర్ అవ్వాలండి. బ్రౌన్ కలర్ అయితే అది కూడా సపరేట్గా చక్కెర వేసి కూడా పిల్లలకి ఇవ్వచ్చు. ఇది నెయ్యి కలర్ కావాలంటే కలర్ వరకు చేయొచ్చు, వైట్గా కావాలన్నప్పుడు వైట్గా తీసేసేయచ్చు అండి. ఇప్పుడైతే ఇది చాలా వేడిగా ఉంటుందండి, కేర్ఫుల్గా చెన్ని చేసుకోవాలి, వడగట్టాలి. వడగట్టి ఒక 5 to 10 minutes పెట్టినాక చల్లారినాక ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలండి. ఇది ఈ కలాకండ్ టైప్లో ఉంటుందండి. ఇది చక్కెర వేసి కూడా పిల్లలకి ఇవ్వచ్చు, బలం అండి. మొత్తం మంచి స్మెల్ వస్తుందండి నెయ్యి అయితే. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదంతా ఒక గిన్నెలో తీసేసుకొని ఇది చల్లారినాక దాంట్లో వేసి స్టోర్ చేద్దాం. ఇప్పుడు నెయ్యి అయితే ప్రిపేర్ అయిందండి. అలాగే ఇప్పుడు వడగట్టిన మలాయి కూడా చక్కెర వేసి కూడా తినొచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, కలాకండ్ టైప్లో ఉంటుంది టేస్ట్. ఇష్టం ఉంటే తినొచ్చండి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.